సైబర్ ఫ్రాడ్ 547 కోట్లు, 6గురు నిందితుల బ్యాంకుల ఖాతాల్లో ఇంత మొత్తంలో ట్రాన్సాక్షన్స్. అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠా గుట్టు రట్టు. 24 మంది నిందితుల్లో 18 మంది అరెస్ట్. ఇన్వెస్ట్మెంట్స్, రివార్డ్ పాయింట్స్, మ్యాట్రిమోని పేరిట మోసం వివరాలు వెల్లడించిన ఖమ్మం సిపి సునీల్ దత్. హైదరాబాద్ కేంద్రంగా ఫేక్ కాల్ సెంటర్స్, క్రిప్టో కరెన్సీ పేరుతో సైబర్ క్రైమ్. మాదాపూర్లో పట్టుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. తాజాగా ఖమ్మం జిల్లాలో బయటపడ్డ సైబర్ ఫ్రాడ్ లింకులు. 2 కేసుల్లో ప్రధాన నిందితులు ఖమ్మంకు చెందిన వారే. చేస్తారు వీళ్ళు. ఎందుకంటే మనిషి బతకడానికి అవకాశాలు తగ్గుతున్నప్పుడు పెడదారి పడుతుంటారు. ఇప్పుడు ఐబొమ్మ రవి ఉన్నాడు ఉదాహరణకు. సినిమా ఫ్యామిలీతో పోయి సినిమా చూడలేని పరిస్థితి క్రియేట్ చేసిండ్రు. ఎవరు క్రియేట్ చేసిర్రు? అది సినిమా వాళ్ళు. మేము రేట్లు పెంచుకుంటామని ప్రభుత్వానికి వస్తే ప్రభుత్వం కూడా వాళ్లకు సహకరించింది. ప్రభుత్వాలు సహకరించొద్దు. ఈ తెలంగాణ వచ్చిన కాడ నుంచి మన ఎంత తెలుగు సినిమా ఇండస్ట్రీ, మనమందరం తెలుగు వాళ్ళము, మేము మీకు సహకరిస్తాము, మీరు మాకు సహకరించండి, ఇద్దరం కలిసి పబ్లిక్ని సాఫ్ చేద్దామన్నట్టు ఆ సంస్కృతి తీసుకొచ్చిరు. ఎవడైనా ప్రజలని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. పేద ప్రజలు ఉంటారు. పేద ప్రజలంటే సగం మంది ఉంటారా? 90% పేద ప్రజలే ఉంటారు. దాదాపు మధ్యతరగతి పేద. 10%ఏ బాగా బలిసిన వాళ్ళు. వాళ్ళు అవసరమైతే ఆ సినిమా రీల్ని కూడా ఇంటికి తెప్పించుకొని చూస్తారు. వాళ్ళేం సినిమా థియేటర్లకు వచ్చి చూడరు. వాళ్ళు ఫస్ట్ షో ఫస్ట్ డే సెకండ్ డే వాళ్ళు చూడరు. వాళ్ళకి నచ్చినప్పుడు ఇంటికి తెప్పించుకొని ఇంట్లో వేసుకొని చూస్తారు. చూసేది మొత్తం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవాళ్ళు ఇటువంటి సినిమాలు చూస్తుంటారు. అందుకనే వాళ్ళకి రేట్లు పెంచితే వాళ్ళు ఏం చేసారు? దానికి అలవాటు పడ్డారు. ఈ బొమ్మకు మంచిగా అందులో చూసుకున్నారు. సేమ్ ఇట్లనే ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఎక్కడ కూడా ఏం లేవు కాబట్టి లేదు. సంపద సృష్టించాలి, పరిశ్రమలు పెట్టాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ లేకపోయేసరికి ఇటువంటి వాటికి అలవాటు పడుతుంటారు యువత. వీళ్ళు ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే చదువుకొని ఉంటేనే దీన్ని చేయగలుగుతారు. వాడు చదువుకున్న ఉద్యోగాలు వస్తలేవు కాబట్టి ఇటువంటి వాటికి దారి మలుతారు. కాబట్టి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ముందుగా మేము ఏదో చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం, దేశాన్ని ఉద్ధరిస్తామనే చెప్తారు. వాళ్ళు వచ్చిన ఈ 17 సంవత్సరాలల్లా, బీజేపీ ఉన్న 17 సంవత్సరాలల్లా, 12 సంవత్సరాలల్లా 17 లక్షల మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండలేము, ఇక్కడ బతకలేమని విదేశాలలో పోయి పార్ట్ టైం జాబులు చేసుకుంటా, ఉపాసం ఉండి పనులు చేసుకుంటా విదేశాలలో బతుకుతున్నారు. అంటే భారతదేశంలో బతకలేకపోతున్నాము, మేము చదివి కూడా బతకలేకపోతున్నాము అని ఇక్కడ పౌరసత్వాన్ని వదులుకొని విదేశాలలో చదువుకుంటూ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ తర్వాత అక్కడనే జాబ్ కోసం వెయిట్ చేసుకుంటూ అక్కడనే బతుకుతున్నారు. కొంతమంది అక్కడనే సెటిల్ అయిపోతున్నారు. అటువంటి పరిస్థితి క్రియేట్ చేసుకొచ్చింది ఎవరంటే ప్రభుత్వం. వీటన్నిటికీ వాళ్ళకి లింక్ ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వాందే తప్పంతా ప్రభుత్వాంది, వీళ్ళది కాదు. వీళ్లకు సరైన పని, సరైన జీతము కనుక అన్నీ ఉండి ఉంటే వీళ్ళు ఇటువంటి పనులు చేసేటోళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళే. ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే దీంట్లో బాధితులు ఎవరైతారంటే అమాయకులు బలైపోతారు. కొంతమంది అమాయకులు బలైపోతారు. కాబట్టి ఇటువంటి వాటిని కట్టడి చేయాలి. దాంతోపాటు యువతను దృష్టిలో పెట్టుకొని పని కల్పించాలి, ఉపాధి కల్పించే పని చేస్తే ఖచ్చితంగా 100% ఇటువంటివి నేరాలు అనేవి జరగకుండా పోతాయి. నేరాలు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ విద్య, ఉపాధి ఖచ్చితంగా ఉండాలి. చదువుకుంటే మనకు ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుంది. కాకపోతే ఆ ఉద్యోగాలు సృష్టించాలి. అది ఎంతసేపటికి సంపద సృష్టిస్తున్నాము, పెరుగుతుంది, ఉన్న వాటి మీద ట్యాక్స్లు వేసుకొని మన దేశ జీడిపి పెరిగింది, మనం 5వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకినాము. ఈ ముచ్చట్లు సొల్లు ముచ్చట్లు చెప్తారు చిన్న రాష్ట్రంతో పోటీ పెట్టుకొని. పెట్రోల్ని జిఎస్టీలకు తీసుకురారు మీకు దమ్ముంటే, అది చేత కాదు. ఇవన్నీ ఉండవు. ఏమనంటే ఈ నేరాలు అయినాయి, అవి అయినాయి, ఇవన్నీ ఎందుకు కావు? మీరు సరిగ్గా పరిపాలిస్తే ఇవన్నీ ఎందుకు ఉంటాయి? విగ్రహం కడితిరి, పటేల్ విగ్రహం 3000 కోట్లు పెట్టి. కేరళలో అదే 2300 కోట్లు పెట్టి 1000 స్కూళ్ళు కట్టించారు. కేరళలో పటేల్ విగ్రహానికి 3000 కోట్లు పెడతారు. ఏం ఉపయోగం? పటేల్ విగ్రహం కింద కూర్చొని చదువుతారా? యువతకు ఏమైనా ఉపయోగం? అది ఆలోచించాలి జనాలు కూడా.